స్వాగతం. శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 167 గజాలు. 167 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌస్. దీని ఇంటి ముందు రోడ్లు 30 అడుగుల రోడ్లు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. దీని వెడల్పు 30, పొడవు 50, 167 గజాలు, 1350 ఎస్ఎఫ్టీ. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు 18, వెడల్పు 18 దాకా వస్తుంది. ఈ రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. ఫాల్ సీలింగు, గోడలకు వేసిన టైల్స్ కానీ ప్రతిదీ క్వాలిటీగా ఉంటుందన్నమాట. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్లోంచి లోపలికి వెళితే ఇది హాలు పొడవు 18, వెడల్పు 13. విశాలంగా ఉంటుంది హాలు కూడా. హాల్లో టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ కాడి నుంచి మనం రైట్ తీసుకుంటే 2 బెడ్రూములు. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. రైట్ సైడ్న ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు వచ్చి 13x14 ఉంటుంది. దీని సైజు వెడల్పు 13, పొడవు 14. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి టైల్స్ వేసి చాలా బాగుంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దాని ఆపోజిట్లో ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x13. దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చామన్నమాట. అటక కూడా ఉంది పైన సామాను స్టోర్ చేసుకోవటానికి. మళ్ళీ బయటకు వస్తే 2 బెడ్రూమ్ల మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. రెండు బెడ్రూములు, కామన్ వాష్రూమ్ చూసి మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వచ్చాము. ఇదంతా హాలు. అంతా మార్బుల్స్ వేసాము ఇల్లంతా. హాల్లో ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి మనం ముందుకు వెళితే ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ హాలు. లెఫ్ట్ సైడ్న నార్త్కు డోర్ ఇచ్చాము ఒకటి, చూడండి. ఇది వచ్చేసి పూజ గది. ఇది పూజ గది. ఈ నార్త్ సైడ్ గలీలో చూస్తే 3 అడుగులు సెట్ బ్యాక్ అనమాట. రైట్ సైడ్న ఈ డైనింగ్లో నుంచి మనం ముందుకు వెళితే ఇది ఓపెన్ కిచెన్. ఇప్పుడు మనం వెళ్ళేది ఓపెన్ కిచెన్ అన్నమాట. దీని సైజు 9x10 దాకా ఉంటుందన్నమాట. చూడండి. దీని టైల్స్ కానీ బేస్ వచ్చి గ్రానైట్ ఇచ్చాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కిచెన్ కూడా విశాలంగా ఉంటుంది. చూడండి. ఇక్కడ నుంచి మనం వెనకాలకు వెళదాం ఒకసారి. ఇంటి వెనకాల ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాము. రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న ఈశాన్యంలో బోర్ ఇచ్చాము. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్న మళ్ళీ 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనకాల 3 అడుగులు, రైట్ సైడ్న 3 అడుగులు. సౌత్ సైడ్ అటు వచ్చేసి మనకి ఒక 2 అడుగులు ఇచ్చామన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తామని మీకు. మళ్ళీ కిచెన్లోకి వచ్చాము. మళ్ళీ డైనింగ్. అది నార్త్కు డోరు. దాని పక్కనే పూజ గది. ముందుకు వెళితే హాలు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మంచి కాలనీలో ఉంటుంది. దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు.
దీని వెడల్పు 30, పొడవు 50, 167 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేస్, పడమర ఫేస్. పెద్ద కార్ పార్కింగు, 2 బెడ్రూములు, పూజ గది, విశాలమైన హాలు, ఇంటి ముందు రోడ్డు 30 అడుగులు. దీని బడ్జెట్ వచ్చి 83 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఇస్తాము. మీకు నచ్చితే తప్పకుండా ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి. 100% మీకు నచ్చుతుంది. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్